వెళ్తే ప్రతి ఒక్కరూ చాలా స్పందనతోటి నాకు ముందుకొచ్చి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనుల కోసం ప్రతి ఒక్కరూ నాకు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే మేము ఓటేస్తాము. అందరూ ముందుకొచ్చి వాళ్ళందరూ అవకాశం ఇచ్చినందుకు నాకు భారీ మెజార్టీతో గెలుస్తానని నా ఒక నమ్మకం. జై తెలంగాణ, కారు గుర్తుకే ఓటు. లంగారోజు 66వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ చేవెల ఎమ్మెల్యే రత్నం గారికి పేరు పేరు నమస్కారాలు. ప్రెస్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. 60 ఏళ్ల తెలంగాణ పోరాటం, 60 ఏళ్ళలో చాలా మంది విద్యార్థులు ఎంతో మంది చనిపోయిన తర్వాత 13-14 ఏళ్ళు నిరంతర పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలో ఊహించని రీతిలో వేలాది కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కూడా కోట్లాది జనాలు మన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి కూడా హైదరాబాద్ నగరం ఉన్నటువంటి మన మహానగరం. ఈ నగరంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ కూడా మరి తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ వాదులు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది. మనందరం కూడా ఎందుకంటే ఈ గౌరవించవలసిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలోకి మన రంగారెడ్డి జిల్లా ప్రాంతాలు వచ్చినటువంటి అందరికీ కూడా మన జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా మరి చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటాం. కాబట్టి మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక హైదరాబాద్ నగరంలో 50-60 ఏళ్ల నుంచి కబ్జాలా ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఖరీదైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా 50 గజాలు మొదలుకొని 120 గజాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్ష మరి ఒకే రోజు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే. అదేవిధంగా పక్కకు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 150,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 80,000 మందికి ఒకే రోజు పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. మరి నిజంగా కూడా మరి